పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజముద్ర పునరుద్ధరణ హర్షం వ్యక్తం చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. రైతుల పాసు పుస్తకాలపై జగన్ ఫోటో పెట్టుకోవడం ప్రచార పిచ్చికి పరాకాష్ట అని గొట్టిపాటి ఎద్దేవా. త్వరలో రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయంపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి పట్టాదారు పాసు పుస్తకాలపై రాజముద్ర పునరుద్ధరిస్తామన్న మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దేశంలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి పాసు పుస్తకాలపై తన బొమ్మను ముద్రించుకున్నారని, దీనికోసం 15 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు. పొలాల సరిహద్దురాలపై కూడా జగన్ తన బొమ్మను ముద్రించి 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని, ఈ సొమ్మును సరిగ్గా వినియోగించుకుని ఉంటే రాష్ట్రంలో ఏదో ఒక ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేదని అన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పోల్చి చూస్తే ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.